దేవుని పరిశుద్ధ నామంకి స్తోత్రములు. అందరూ క్రిస్మస్ పండగ చేసుకున్నారా? మరి దేవుడు భూలోకానికి వచ్చి మనల్ని రక్షించినందుకు మరి మనం ఏం చేయాలి? అంటే 105 కీర్తన మొదటి నుంచి మనం చూసినట్లయితే, యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన నామమును ప్రకటన చేయుడి. జనములలో ఆయన కార్యములను తెలియచేయుడి. ఆయనను గూర్చి పాడుడి. ఆయనను కీర్తించుడి. ఆయన ఆశ్చర్య కార్యములన్నింటినీ మనమేం జేయాలంట? సంభాషణ చేసుకోవాలి ఒకరొకరు. ఏదో ముసలమ్మ ముచ్చట్లు కాకుండా మనము ఆయన చేసినటువంటి అద్భుత కార్యములు, ఈ భూలోకంలోకొచ్చి ఆయన చేసినటువంటి అద్భుత కార్యములన్నింటినీ గురించి మనము సంభాషణ చేసుకోవాల. వేరే వేరే ఒకరిని గురించి ఇంకొకరు మరి చాడీలు చెప్పుకోకుండా, వ్యర్థమైన మాటలు, ముసలమ్మ ముచ్చట్లు మాట్లాడకుండా, దేవుని గూర్చిన అద్భుత ఆశ్చర్య కార్యములను గురించి మనము సంభాషణ చేయవలసిందిగా దేవుడు కోరుకొనుచున్నాడు. ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించుడి. యెహోవాను ఎందుకు ఆయన పరిశుద్ధ నామం బట్టి అతిశయించాలి అనంటే, ఆయన భూలోకములోనికి వచ్చి సమస్తమును ఏం చేశాడు అనంటే గెలిచాడు. ఈ భూలోకాన్నే గెలిచాడు, మరణాన్నే గెలిచినాడు. పరిశుద్ధతతో, ఎటువంటి పాపము లేకుండా, నాలో పాపము ఉందని ఎవరైనా నిరూపించగలరా అని సవాలు విసినాడు. అటువంటి పరిశుద్ధుడు. యెహోవాను వెదుకువారు హృదయం ముందు సంతోషించుదురుగాక. వారి హృదయంలో సంతోషం వస్తుంది. యెహోవాను వెదుకుడి, ఆయన బలమును వెదుకుడి, ఆయన సన్నిధిని నిత్యమును వెతుకుడి. ఆయన సన్నిధిలో నిత్యం వెతకాలి. ఆయనలో ఉన్న మర్మాలని మనకి చెప్తాడు. అంతేకాదు, మరి ఇంకా ఏమంటున్నాడంటే, 104 కీర్తన 34లో దావీదేమంటున్నాడు, నా జీవితకాలం అంతయు నేను యెహోవాకు కీర్తన పాడెదను. నేనున్నంత కాలము నా దేవుణ్ణి కీర్తించెదను అని అంటున్నాడు. మనము కూడా అదే విధంగా మన జీవిత కాలమంతా యెహోవాకు కీర్తనలు పాడొచ్చు. మనమున్నంత కాలము మన దేవుణ్ణి కీర్తించు వారమై ఉన్నాము. కాబట్టి మనకు చేసినటువంటి ఆ గొప్ప కార్యమును బట్టి, ఆయన మహిమను వదిలి భూలోకంలోనికి వచ్చినప్పుడు, మనం క్రిస్మస్ చేసుకున్నాం కదా, మనము తర్వాత ఊరుకునే ఉండొద్దు. ఆయన గొప్ప కార్యములను మనము జనములలో ఆయన కార్యములను తెలుపుచు మనము జీవిత కాలమంతయు ఆయన యొక్క మరి గొప్ప కార్యములను